బెంగాల్ తరహాలో తెలంగాణలో అధికారంలోకి వస్తామన్న బీజేపీ నేత నితిన్ నబీన్ మాటలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రజలు బీజేపీ మాటలు నమ్మేటంత పిచ్చోళ్లు కాదన్నారు. డబుల్ ఇంజన్ పేరుతో బీజేపీ పేద ప్రజలను మోసం చేస్తోందన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని, వచ్చే ఎన్నికల్లో ఉన్న సీట్లు కూడా రావని మహేష్ గౌడ్ అన్నారు. నేను చాలా సందర్భాలు చెప్తా, సోషల్ మీడియా కొంతవరకే నమ్మాలి, అంత నిజాలు ఉండవు. దాంట్లో అబద్ధాలు ప్రచారం చేసుకుంటా ఉన్నారు, బతికే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకా బీజేపీ ఇలా కొత్తగా పొద్దున టీవీలో చదువుతా ఉన్నారు. రామచంద్రరావు అడిగిండు, మీ 2 ఏళ్ల పాలన ఏంది అని. అరే రామచంద్రరావు గారు 2 ఏళ్ల పాలన కన్నా ముందు 12 ఏళ్ల పాలన ముందు మాట్లాడు. 12.5 ఏళ్ళైంది కదా మోడీ వచ్చి, దానికి అధ్యక్షుడు ఉన్నావు కదా నువ్వు. 12 ఏళ్ళ మోడీ గారు ఈ దేశ బీద ప్రజలకి చేసింది ఏమిటి? నందిపేటలో మోడీ మార్పు పని మీద జరిగిందా? ఏమైనా లబ్ధి వచ్చిందా మీకు? 15 లక్షల రూపాయలు మీ ఖాతాలో పడ్డాయా? 2 కోట్ల ఉద్యోగాలు ఉన్నారు కదా, ఇచ్చిందా? నందిపేటకి ఉద్యోగాలు వచ్చినాయా? ఉన్న ఉద్యోగాలు వీకేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఐడిఏలు, ఐడిపిఏలు, బీడీఏలు, బిహెచ్ఏలు, హెచ్ఎండి, బిఆర్డిఏలు, ఎన్ని ప్రభుత్వ ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలు నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ గారు పెడితే అవన్నీ కూడా ఎత్తేసారు. లేదు అంటే ఎవరు నమ్ముకున్నారు? ఎవరికి ఇచ్చారు? అదాని, అంబానీ. ఎవరు వారు? అదాని, అంబానీల కోసమా మోడీ గారు ప్రధానమంత్రి అయింది?